హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు ఇంగ్రాలిట్. ఈరోజు మనం తెలంగాణ స్టేట్ సిలబస్ అయినటువంటి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఇంగ్లీష్లోని పొయిట్రీలో ఒక పొయంని డిస్కస్ చేయబోతున్నాం. ఆ పొయం యొక్క టైటిల్ ఏంటి అంటే ద బెగ్గర్. సో మనకు తెలుసు కదా, బెగ్గర్ అంటే భిక్షగాడు అనేసి మీనింగ్. ఇంకా దిస్ పొయం వాజ్ రిటన్ బై ఏ వేణుగోపాల్. మనము ఈ పొయం గురించి డిస్కస్ చేసుకునే ముందుగా వీ షుడ్ నో అబౌట్ ద రైటర్ ఏ వేణుగోపాల్. ఆయన గురించి మనం తెలుసుకుందాం. అమ్మంగి వేణుగోపాల్. సో ఈ పిక్చర్లో ఉన్నారు చూసారా, ఆయనే అమ్మంగి వేణుగోపాల్. ఇప్పటివరకు మనము చాలామంది రైటర్స్ చూసాము పొయిట్రీలో. వాళ్ళందరూ కూడా ద ఫారిన్ రైటర్స్, అంటే వాళ్ళందరూ కూడా వేరే దేశాలకు సంబంధించినటువంటి రైటర్స్. వాళ్ళు రాసినటువంటి పొయమ్స్‌ని మనం ఇప్పటివరకు డిస్కస్ చేసుకోవడం జరిగింది. జనరల్‌గా ఫారిన్ రైటర్స్ రాసినటువంటి ఇంగ్లీష్ లిటరేచర్‌లో ఉన్నటువంటి పొయమ్స్‌ని మనం డిస్కస్ చేసుకుంటూ ఉంటాము. బట్ ఒక అప్రిషియేటబుల్ థింగ్ ఏంటి అంటే, ఈ ఇంటర్మీడియేట్ పొయిట్రీలో మన తెలుగు వాళ్ళైనటువంటి ఎస్పెషల్లీ తెలంగాణకు సంబంధించినటువంటి సాహిత్యంలో, తెలంగాణ సాహిత్యంలో ఇంకా తెలుగు రచనలు చేసినటువంటి ఒక గొప్ప వ్యక్తి యొక్క పొయం తీసుకొనొచ్చి మనకి టెక్స్ట్ బుక్‌లో ఇవ్వడం అనేది నిజంగా మనమందరం కూడా చాలా గర్వపడాలి. అండ్ ఎవరైతే ఈ సిలబస్‌లో మనకి అమ్మంగి వేణుగోపాల్ గురించి మనకిక్కడ ప్రెజెంట్ చేశారో వాళ్ళందరికీ కూడా మనము ధన్యవాదాలు చెప్పుకోవాలి. ఎందుకంటే మనం ఎవరెవరి గురించో తెలుసుకుంటూ ఉంటాం కానీ మన లోకల్‌గా ఉండేటువంటి వాళ్ళ గురించి మర్చిపోతూ ఉంటాం. సో, అలాంటి ఒక వ్యక్తే అమ్మంగి వేణుగోపాల్. ఈయన తెలంగాణకి సంబంధించినటువంటి వ్యక్తి. తెలంగాణలోనే పుట్టి పెరిగారు. సో, ఈయన తెలుగులో చాలా రచనలు చేశారు. సో, ఆ రచనల్ని ఇంగ్లీష్‌లోకి ట్రాన్స్‌లేట్ చేయడం పడింది. సో, వాటిల్లోంచి ఒక పొయంని మనం ఈ 'బెగ్గర్' అనేటువంటి పొయంగా తీసుకోవడం జరిగింది. ఈయన గురించి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. ఈయన జనవరి 20, 1948ని జన్మించారు. ఇంకా ఆయన బతికే ఉన్నారు. హీ వాస్ ఏ తెలంగాణ పొయెట్ అండ్ లిటరరీ క్రిటిక్. ఈయన తెలంగాణ స్టేట్‌కి సంబంధించినటువంటి ఒక కవి. ఇంకా ఒక క్రిటిక్. క్రిటిక్ అంటే విమర్శకుడు అంటాం. సో, లిటరరీ క్రిటిక్ అంటే సాహిత్య విమర్శకుడు అనేసి ఈయన్ని చెప్తారు. హీ రిసీవ్డ్ కాళోజీ నారాయణరావు పురస్కార్ ఫ్రమ్ తెలంగాణ స్టేట్ గవర్నమెంట్. తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ ప్రెస్టీజియస్‌గా ఇచ్చేటువంటి ఒక అవార్డ్ అనమాట. అదేంటి అంటే డాక్టర్ కాళోజీ నారాయణరావు పురస్కార్ అనేటువంటి ఒక అవార్డ్‌ని ఈయనకి ఇవ్వడం జరిగింది. ఈయనకి ఫస్ట్ రిసీవర్ ఆఫ్ దట్ అవార్డ్ ఈస్ అమ్మంగి వేణుగోపాల్. హిస్ నోటబుల్ వర్క్స్, ఆయన రాసినటువంటి వాటిలో ముఖ్యమైనటువంటి వర్క్స్ ఏంటి అంటే 'మినుగురు', 'పచ్చబొట్టు', 'పటం చెరువు', 'భరోసా', 'గంధం చెట్టు', ఇంకా 'తోటంత పువ్వు'. సో, ఇవన్నీ కూడా ఈయన రాసినటువంటి గొప్ప వర్క్స్ అనమాట. ఈయన తెలుగులో రాయడం జరిగింది. ఈయన యొక్క వర్క్స్ అన్నీ కూడా తెలుగులో రాయడం జరిగింది. హిస్ పొయమ్స్ వర్ ట్రాన్స్‌లేటెడ్ ఇంటూ ఇంగ్లీష్ బై ఎలనాగా. ఎలనాగా అనేటువంటిది ఇది ఒక పెన్ నేమ్, అంటే కలం పేరు అంటారు. ఈయన యొక్క అసలు పేరేంటి అంటే డాక్టర్ సురేంద్ర. సో, డాక్టర్ సురేంద్ర అనేటువంటి ఆయన, ఆయన డాక్టర్ అయినప్పటికీ ఆయన యాక్చువల్‌గా డాక్టర్ అనమాట. చాలా బిజీ డాక్టర్ ఆయన. అయినప్పటికీ ఆయనకి సురేంద్ర గారికి లిటరేచర్ అంటే సాహిత్యం పైన చాలా ఇష్టమనమాట. అందుకనే ఈ అమ్మంగి వేణుగోపాల్ గారు రాసినటువంటి పొయమ్స్ అన్నీ కూడా కలెక్ట్ చేసి హీ హాడ్ రిటన్ ఏ బుక్, అంటే ట్రాన్స్‌లేట్ చేశాడనమాట. సో, ఎలనాగా అనేటువంటి ఒక పేరు, పెన్నుకి పేరు పెట్టుకొని దాంతోటి ట్రాన్స్‌లేట్ చేశారు. కలం పేరు అంటారు. ఆ యొక్క బుక్ నేమ్ ఏంటి అంటే 'ఫేడెడ్ లీవ్స్ అండ్ ఫైర్ ఫ్లైస్' అనేటువంటి పేరుతోటే అమ్మంగి వేణుగోపాల్ గారు రాసినటువంటి మంచి మంచి పొయమ్స్ అన్నీ కూడా ఇంగ్లీష్‌లోకి ట్రాన్స్‌లేట్ చేశారనమాట. ఓకేనా? సో, దిస్ ఈజ్ అబౌట్ ఏ స్మాల్ ఇంట్రొడక్షన్ అబౌట్ అమ్మంగి వేణుగోపాల్. వి షుడ్ ఆల్ ఫీల్ ప్రౌడ్. బికాజ్ మన టెక్స్ట్ బుక్‌లో మన వాళ్ళు ఒక పొయం రాస్తే ఎలా ఉంటుంది అనేది ఈ పొయంలో ఈయన నిజంగా చూపించడం జరిగింది. అంటే మన ప్రజలు ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ లోకల్‌గా ఉండే మన వాళ్ళకి తెలుస్తుంది.
అలాంటి ఒక ప్రాబ్లమ్‌ని ఎంత బాగా అమ్మంగి వేణుగోపాల్ గారు ప్రెజెంట్ చేశారో అనేది ఈ పోయెమ్ చూస్తే మనకి చక్కగా అర్థమవుతుంది. స్టార్ట్ చేద్దామా పోయెమ్? రైట్. 'ద బెగ్గర్.' సో, బెగ్గర్ అంటే మనందరికీ తెలుసు భిక్షగాడు. ఒక్కసారి ఈ పోయెమ్ నేను చదువుతాను. మీరు చూడండి. తరువాత దానికి ఎక్స్‌ప్లనేషన్ అనేది డిస్కస్ చేసుకుందాం. Have you sighted anyone with shadows in his dusky eyes? Spotted anyone with hunchback, holding some soil in hands that give life to earth? Seen anybody leaving his blood-tinged footprints? Brother, he is my farmer. A food giver he is, with ability to migrate the sky's hunger. His stomach is full of infinite void, his face replete with wretchedness. The seeds he sows sprout as if they are his hands. When you wanted gobble hot rice meal, have you seen a beggar at your threshold with severed hands? Brother, he is my farmer. సో, మీకిప్పుడు నేను ఈ పొయెమ్ చదివినప్పుడు మీకు ఒక విషయం అర్థమై ఉంటుంది. అంటే ఇక్కడ బెగ్గర్ అంటే భిక్షగాడు. కానీ ద మెయిన్ థీమ్ ఆఫ్ దిస్ పోయెమ్ ఈజ్ ద కండిషన్ ఆఫ్ ద ప్రెజెంట్ ఫార్మర్ అండ్ ద కండిషన్ ఆఫ్ ద ప్రెజెంట్ సిట్యుయేషన్ ఆఫ్ ఫార్మింగ్. అంటే ప్రెజెంట్ రైతులు యొక్క పొజిషన్ ఏంటి? వాళ్ళ యొక్క కష్టాలేంటి? వాళ్ళు పడే బాధలేంటి? అనేటువంటి వాటి గురించే ఇక్కడ మనకి పోయెమ్ అనేది ఉంది అనేసి మీరు అర్థం చేసుకోగలరు. ఓకేనా? ద టైటిల్ ఈజ్ బెగ్గర్. బట్ ద థీమ్ ఆఫ్ దిస్ పోయెమ్ ఈజ్ ద ప్రాబ్లమ్స్ ఆఫ్ ద ఫార్మర్స్. వాళ్ళ కండిషన్ ఎలా ఉంది ప్రెజెంట్ అనేటువంటి దాని గురించి డాక్టర్ అమ్మంగి వేణుగోపాల్ గారు చాలా వండర్‌ఫుల్‌గా ఈ పోయెమ్‌లో చెప్పడం జరిగింది. నేను ఈ పోయెమ్ చదువుతున్నప్పుడు, ఇంకా దానికి అవసరమైనటువంటి మెటీరియల్ అంతా గ్యాదర్ చేస్తున్నప్పుడు రియల్లీ ఐ ఫెల్ట్ సమ్ సాడ్. చాలా బాధపడ్డాను. ఆహ్, ఆ పిక్చర్స్ అవి గ్యాదర్ చేస్తున్నప్పుడు నేను వాళ్ళ ఫేసెస్ అంటే డిఫరెంట్ పిక్చర్స్ నేను చూస్తూ ఉన్నప్పుడు వాళ్ళు పడే బాధలన్నీ కూడా తెలుసుకోవడం జరిగింది. రియల్లీ ఇట్ ఈస్ ఏ హార్ట్ టచింగ్ పోయెమ్ అనేసి మనం చెప్పుకోవచ్చు. సో, చాలా ఇంపార్టెంట్ ఇది. మనం కూడా వీలైతే ఫార్మర్స్‌కి హెల్ప్ చేయాలి. బికాస్ ఫార్మింగ్ ఈస్ ద బ్యాక్ బోన్ ఆఫ్ అవర్ కంట్రీ. వి షుడ్ నాట్ ఆహ్, డిస్‌రెస్పెక్ట్ ద ఫార్మర్స్. వి హావ్ టు గివ్ రెస్పెక్ట్ టు దెమ్. వాళ్ళకి మనం ఎప్పుడు కూడా మంచిగా రెస్పెక్ట్ అనేది ఇవ్వాలి. ఓకే. పోయెమ్‌లోకి మనం స్టార్ట్ చేద్దాం. హావ్ యూ ఎవర్ సైటెడ్ ఎనీవన్ విత్ షాడోస్ ఇన్ హిస్ డస్కీ ఐస్? సైటెడ్ అంటే ఏంటంటే సీన్ అనమాట. ఇంకా డస్కీ ఐస్ అంటే చాలా బాధతో కూడినటువంటి ఐస్. షాడోస్ అంటే సాడ్‌నెస్ ఆర్ గ్లూమ్. అంటే హావ్ యూ సైటెడ్ ఎనీవన్ విత్ షాడోస్ ఇన్ హిస్ డస్కీ ఐస్? సో, మీరెప్పుడైనా కానీ బాధతో నిండినటువంటి కళ్ళని చూసారా? బాధతో నిండినటువంటి ఆ కళ్ళలో నీళ్లు తిరుగుతున్నటువంటి సిట్యుయేషన్‌ని చూసారా? ఆ డార్క్‌గా ఉన్నటువంటి ఐస్‌లో నీళ్లు తిరగడం మీరెప్పుడన్నా చూసారా? స్పాటెడ్ ఎనీవన్ విత్ హంచ్‌బ్యాక్ హోల్డింగ్ సమ్ సాయిల్ ఇన్ హ్యాండ్స్ దట్ గివ్ లైఫ్ టు ఎర్త్. స్పాటెడ్ అంటే మార్క్డ్, ఇంకా నోటెడ్ అనేసి కూడా వస్తుంది. ఇంకా హంచ్‌బ్యాక్ అంటే ఏంటంటే మనము అలా కొంచెం ముందుకి ఎలా వంగుతుపోతాం చూసారా ఎక్కువ పని చేసినప్పుడు? దాన్ని హంచ్ బ్యాక్ అంటారు. అంటే గూని అంటారు జనరల్‌గా తెలుగులో. ఇలా వంగిపోయి ఉంటారనమాట. ఎక్కువ పని చేసి, వెనకాల బరువులన్నీ మోసి, ఇంకా ఎక్కువ భూమిలో పనులు చేసి, వాళ్ళంతా కూడా ఎలా అయిపోతారంటే కొంచెం ఇలా వంగిపోయినట్టు నడుస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళని మీరెప్పుడన్నా చూసారా? స్పాటెడ్ ఎనీవన్ విత్ హంచ్ బ్యాక్ హోల్డింగ్ సమ్ సాయిల్ ఇన్ హిస్ హ్యాండ్స్ దట్ గివ్ లైఫ్ టు ఎర్త్. అంటే ఎవరైనా ఇలా వంగిపోయి తమ చేతుల్లో సాయిల్‌ని ఉంచుకొని, ఆ సాయిల్‌కి ఒక లైఫ్ ఇచ్చేటువంటి వాళ్ళని ఎప్పుడన్నా చూసారా మీరు? సో, సాయిల్‌కి లైఫ్ ఇచ్చేది ఎవరు చెప్పండి? దట్ గివ్ లైఫ్ టు ఎర్త్. ద హ్యాండ్స్ విచ్ గివ్ లైఫ్ టు ఎర్త్. అంటే భూమికి లైఫ్‌నిచ్చేటువంటి చేతులు కలిగినటువంటి వాళ్ళు అలా వంగిపోయి ఉన్నారు. వాళ్ళ గురించి మీరెప్పుడన్నా చూసారా? ఇంకా వాళ్ళ కళ్ళల్లో ఎప్పుడు కూడా చాలా బాధ ఉంటుంది. అలాంటి వాళ్ళని మీరెప్పుడన్నా చూసారా? హంచ్ బ్యాక్ అంటే బెండింగ్ అప్పర్, బాడీ ఫార్వర్డ్. బ్రదర్ ఇక్కడ చూడండి బ్లడ్ టింజ్డ్ ఫుట్ ప్రింట్స్ అనేసి కూడా ఇచ్చారు మనకి. ఓకేనా? సాయిల్ ఇన్ హ్యాండ్స్. ఆ హ్యాండ్స్ అంతా కూడా ఎలా ఉంటాయంటే ఇలా మట్టితో అయిపోయి ఉంటాయి. సో, ఈ మట్టితో ఉన్నటువంటి హ్యాండ్సే ఏం చేస్తాయంటే
దే గివ్ లైఫ్ టు ఎర్త్. ఎర్త్‌కి లైఫ్ ఇస్తాయి. హావ్ యూ సీన్ ఎనీబడీ లీవింగ్ హిస్ బ్లడ్ టింజ్డ్ ఫుట్ ప్రింట్స్? బ్లడ్ టింజ్డ్ అంటే రెడ్ కలర్డ్. ఎప్పుడు మన ఫుట్ ప్రింట్స్ అంతా కూడా రెడ్ కలర్డ్ మారిపోతాయి? ఒకటి ఏదన్నా గాయమైతే మారిపోతాయి. మరొకటి మనము మట్టిలో దిగి పని చేస్తే ఎట్ దట్ టైమ్ అవర్ ఫీట్ విల్ బికమ్ బ్లడ్ టింజ్డ్. చూసారా ఈ ఫీట్ ఎలా ఉన్నాయో? ద ఫార్మర్ మనకు కొంచెం మన కాలికి మట్టి అయితేనే మనం 10 సార్లు కడుక్కుంటూ ఉంటాము. బట్ ఫార్మర్ ఎప్పుడు కూడా ఆ మట్టిలోనే పని చేస్తూ ఉంటాడు. ఇంకా మనకి మనకి ఫుడ్ పెంచేదాని కోసం అంటే ఆ క్రాప్స్ పెంచేదాని కోసము తను ఆ మట్టిలోనే పని చేస్తూ తన కాళ్ళన్నీ కూడా ఆ మట్టిలో బాగా నానిపోయి ఒక్కోసారి ఏమవుతుంది అంటే అక్కడ చిన్న చిన్న పుండ్లు లాంటివి లేదా కట్స్ అయిపోయి వాటిలోంచి బ్లడ్ కూడా బయటికి రావడం మనం చూస్తూ ఉంటాం. అంటే అంత కష్టపడి ఫార్మర్ ఏం చేస్తున్నాడు అంటే మన కోసము ఫుడ్‌ని పండిస్తూ ఉన్నాడు. బ్రదర్ హి ఈజ్ మై ఫార్మర్. సో, ఇప్పటివరకి నేనేదైతే చెప్పానో అతనెవరో తెలుసా మీకు? హి ఈజ్ మై ఫార్మర్. సో, ఆయన మా యొక్క రైతు. సో, ఎవరి గురించైతే నేను చెప్పానో ఇప్పటివరకి, అంటే ఎవరి కళ్ళల్లో అయితే బాధుంటుందో అది మీరెప్పుడన్నా చూసారా అనేసి, ఎవరి నడుములైతే అలా వంగిపోయి ఉంటాయో వాళ్ళు చేసే పనుల వల్ల, వాళ్ళెవరినైనా మీరు చూసారా అనేసి, ఇంకా ఎవరి చేతులైతే మట్టిలో ఉండి, ఆ భూమికంతా గూడా లైఫ్ ఇస్తారో, వాళ్ళెవరో మీకు తెలుసా అని అడిగాను చూసారా? వాళ్ళు. ఇంకా బ్లడ్ టింజ్డ్ ఫుడ్ కలిగినటువంటి వాళ్ళు ఎవరు అని అడిగాను చూసారా? వాళ్ళెవరో కాదు. హి ఈజ్ మై ఫార్మర్. అతను నా యొక్క ఫార్మర్. ఏ ఫుడ్ గివర్ హి ఈజ్. మా అందరికీ ఫుడ్ ఇచ్చేటువంటి ఫార్మర్. హి ఈజ్ గ్రేట్. అండ్ హి హాస్ విత్ అబిలిటీ టు మైగ్రేట్ ద స్కైస్ హంగర్. మైగ్రేట్ అంటే టు మూవ్ టు న్యూ లొకేషన్. సో, ఇప్పుడు తన యొక్క పొజిషన్ ఏంటి? హి ఈజ్ ఎ ఫుడ్ గివర్. దేర్ ఈజ్ నో డౌట్. కానీ ఆ ఫార్మింగ్ పైన తనకేమీ లాభం రావడం లేదు. ఇంకా చెప్పాలి అంటే అతను అప్పుల పాలైపోతున్నాడు. తను తెచ్చుకున్నటువంటి క్యాపిటల్ కూడా తిరిగి తనకి రావట్లేదు. సో, అన్ని రకాలుగా నష్టపోతున్నాడు రైతు. ఎందుకని అంటే ప్రకృతి కూడా ఒక్కోసారి సహకరించదు. సో, బాగా పంటలు పండిస్తారు. ఈసారి మంచి పంట పండింది. మనకుండేటువంటి అప్పులు తీరిపోతాయి దీనితోటి అని అనుకునే సమయంలో ఒక పెద్ద గాలి, వాన లేదా తుఫానొచ్చేస్తుంది. ఆ పంట మొత్తం నాశనం అయిపోతుంటుంది. సో, అలా నాశనమైనప్పుడు ఆ రైతుకి సహాయపడేదానికి నిజంగా చెప్పాలి అంటే ఎవరు కూడా ముందుకు రావట్లేదు. సో, ప్రజలుగా మనమేం చేస్తున్నాం? మనం గూడా ముందుకు రావట్లేదు. వాట్సాపుల్లో, ఆ గ్రూప్స్‌లో, ఈ గ్రూప్స్‌లో జస్ట్ ఒకసారి సో సాడ్ అనేసి మెసేజ్ పెట్టేసి పక్క రోజుకల్లా మర్చిపోతున్నాం. కానీ ఆ ఫార్మర్ ఆ సంవత్సరమంతా లేదా ఆ పంట పండేదానికయ్యే 3 నెలలు, 6 నెలలు తను రోజు పడిన కష్టము, ఇంకా తను పెట్టిన పెట్టుబడి అంతా కూడా ఒకే ఒక్క రోజు, ఒకే ఒక్క గంటలో కురిసినటువంటి ఆ తుఫాను గాలులకి, ఆ తుఫాను వర్షాలకి, ఆ వరద నీటికి కొట్టుకొని పోవడంతోటే ఏమైపోతుంది అంటే తను తీవ్రంగా నష్టపడిపోతున్నాడు. తను తెచ్చుకున్నటువంటి అప్పులు కట్టలేని పరిస్థితుల్లో ఉంటున్నాడు. తనకేం చేయాలో తెలియక తను సూసైడ్ చేసుకునేటువంటి పరిస్థితుల్లో గూడా ఉన్నాడు. సో, దానివల్ల ఏం జేస్తున్నాడు అంటే అతను తన పొలాన్ని వదిలేసి హి ఈజ్ మైగ్రేటింగ్ టు న్యూ ప్లేసెస్ విత్ ద స్కైస్ హంగర్. సో, స్కైస్ హంగర్ అంటే చాలా ఎక్కువ ఆకలితోటి ఉన్నటువంటి వ్యక్తి అన్నమాట. సో, తను అలాగా ఒక చోటు నుంచి ఒక చోటికి వెళ్ళిపోతూ ఉన్నాడు. ఎక్కువ ఆకలితో కూడినటువంటి కడుపుతోటే తను ఒక చోటు నుంచి మరొక చోటికి వలస వెళ్ళిపోతున్నాడు. ఈ స్టమక్ ఈజ్ ఫుల్ ఆఫ్ ఇన్ఫినిట్ వాయిడ్. ఇన్ఫినిట్ అంటే లిమిట్‌లెస్ ఆర్ ఎండ్‌లెస్. వాయిడ్ అంటే ఏంటంటే కంప్లీట్‌లీ ఎంప్టీ. అంటే ఖాళీ కడుపులు చేతన పట్టుకొని హి ఈజ్ మూవింగ్ టు ద న్యూ ప్లేసెస్ ఫర్ ది సేక్ ఆఫ్ సాటిస్ఫైయింగ్ హిస్ హంగర్. ఎందుకంటే తను పెట్టిన పెట్టుబడి అంతా కూడా పొలంలో తిరిగి రావడం లేదు. నష్టపోతున్నాడు. తిరిగి తను క్యాపిటల్ ఎక్కడ తెచ్చుకునే పరిస్థితి లేదు. మరి బతకాలి గదా! తన ఆకలి తీర్చుకోవాలి కదా! అందరి ఆకలి తీర్చేటువంటి ఆ రైతుకే ఇప్పుడు అన్నం లేని పరిస్థితొచ్చింది. కాబట్టి తనను తాను పోషించుకునేదానికి, తన ఫ్యామిలీని పోషించుకునేదానికి, కొత్త కొత్త పనులు వెతుక్కునేదానికి హి ఈజ్ మైగ్రేటింగ్ టు న్యూ ప్లేసెస్ విత్ ఎంప్టీ స్టమక్స్. సో, ఖాళీ కడుపులతోటే వేరే వేరే చోట్లకి తను రాజుగా బతికినటువంటి నేలను వదిలేసి కూలి పనుల కోసమో, లేదా వేరే వేరే వృత్తులు తీసుకొని వెళ్ళిపోవడం అనేది జరుగుతూ ఉంది. హిస్ ఫేస్ రిప్లీట్ విత్ రిచ్‌డ్‌నెస్. సో, తన ఫేస్ అనేటువంటిది ఫిల్డ్ విత్ రిప్లీట్ అంటే ఫిల్డ్ విత్ రిచ్‌డ్‌నెస్. రిచ్‌డ్‌నెస్ అంటే మిస్‌ఫార్చ్యూన్ అంటే అన్‌లక్కీ.
సో, అతని యొక్క ఫేస్ ఎలా ఉండిపోతుంది అంటే, చాలా దిగులుతోటే ఉండిపోతుంది. సో, ఎంతోమందికి అన్నం పెట్టిన నాకు ఈ పరిస్థితి ఏంటి? నేనొక రాజులాగా బతికినటువంటి ఈ నేలను వదిలేసి మరొక చోటికి వెళ్ళిపోతున్నాను. అక్కడ ఎలా బతకాలి? నాకు పని దొరుకుతుందా? దొరకదా? అన్నటువంటి ఆలోచనలతోటే అతని ఫేస్ అంతా కూడా ఎలా ఉంది అంటే, చాలా దిగులుగా ఉందనమాట. ద సీడ్స్ హి సోస్ స్ప్రౌట్. సో, ఏవైతే సీడ్స్ అతను నాటుతాడో తన చేతులతోటే, అవి అలా మొలకెత్తుతాయి. అంటే, ఆ భూమిలోంచి జీవం అనేది తన చేతుల ద్వారా తను బయటికి తీసుకొనొస్తాడు. తను సీడ్స్ అనేటువంటివి నాటడం ద్వారా. యాస్ ఇఫ్ దే ఆర్ హిస్ హ్యాండ్స్. అంటే, ఆ సీడ్స్ అనేటువంటివి అతను తన వేళ్ళతోటి, తన చేతులతోటి నాటడం ద్వారా, అవి అలా పైకొస్తాయి. అవి తన చేతుల్లాంటివి. ఆ పైకొచ్చిన మొక్కలు తన చేతుల్లాంటివి. ఎందుకంటే, తన చేతులతో వాటికి నీళ్లు పోసి, వాటికి పాదులు తీసి, వాటికి ఎరువులు చల్లి, వాటికి ఏదన్నా పురుగు మందులు ఇట్లాంటివన్నీ చల్లి, వాటిలిని కాపాడుకుంటూ పైకి తెచ్చినటువంటి ఆ చేతులు, ఇప్పుడు ఖాళీ చేతులైపోయాయి. అంటే, ఆ పని చెయ్యలేనటువంటి పరిస్థితి ఆ చేతులకొచ్చేసింది. అందరికి ఇచ్చేటువంటి ఆ చేతులు, ఇప్పుడు అందరి దగ్గర దేహి అని చేయి చాచాల్సినటువంటి పరిస్థితొచ్చేసింది. అంటే, ఒక రకంగా చెప్పాలి అంటే, హి ఈజ్ అబౌట్ టు బెగ్గింగ్ అనేసి మనం చాలా సాడ్‌గా చెప్పుకోవాలి. వెన్ యూ వాంటెడ్ గోబుల్ హాట్ రైస్ మీల్. గోబుల్ అంటే ఏంటంటే, ఈట్ ఎ లాట్ హరీడ్‌లీ. మనము రోజు బాగానే తింటాము. అంటే మనకు కావాల్సిన వరకి హ్యాపీగా తింటాం. అది కూడా ఎలా తింటాము అంటే హాట్ రైస్ మీల్ తింటాము. అంటే వేడి వేడి అన్నము, డిఫరెంట్ కర్రీస్ తోటి తింటాం. అవన్నీ మనం తినేటప్పుడు ఒక్కసారి కూడా మనము ఎవరి గురించి ఆలోచించము అంటే, అసలు ఇవి పండించిన వాడెవడు? ఆ పండించిన వాళ్ళు సుఖంగా ఉన్నారా లేదా? మనం ఇలా 3 పూట్ల తింటున్నాము అంటే, ఎంత కష్టపడి ఒక రైతు ఈ పంటనంతా పండిస్తున్నాడు అనేటువంటి విషయాలు ఏవి కూడా మనము అస్సలు ఆలోచించం. ఇక్కడ ఒక సిట్యుయేషన్ ఇచ్చాడు చూడండి పొయెట్. ఎంత వండర్‌ఫుల్ సిట్యుయేషన్ అంటే ఇది. అసలు ఆ 2, 3 లైన్‌ల్లో ఆహ్, రైతు యొక్క కండిషన్ ఏంటి అనేది నెక్స్ట్ 3 లైన్స్‌లో అమ్మంగి వేణుగోపాల్ గారు వండర్‌ఫుల్‌గా చెప్పడం జరిగింది. చూడండి అది ఎలా ఉంటుంది అంటే, వెన్ యూ వాంటెడ్ గోబుల్ హాట్ రైస్ మీల్. అంటే నువ్వు చాలా హ్యాపీగా అన్నం తినబోతున్నావు. అలా అన్నం తినబోతూ ఉన్నప్పుడు, హావ్ యూ సీన్ ఎ బెగ్గర్ ఎట్ యువర్ థ్రెషోల్డ్ విత్ సివియర్డ్ హ్యాండ్స్. నువ్వు అన్నం తినబోతూ ఉన్నప్పుడు ఒక బెగ్గర్ నీ యొక్క గడప దగ్గరకొచ్చాడు. థ్రెషోల్డ్ అంటే స్ట్రిప్ ఆఫ్ వుడ్ ఎట్ ద డోర్ స్టెప్. అంటే మనం పసుపు, కుంకుమ పెట్టుకునేటువంటి గడప ఉంటుంది గదా! ఎంట్రన్స్ ఆఫ్ అవర్ హౌస్. సో, ఆ గడప డోర్ స్టెప్ దగ్గర దాని దగ్గరికి ఒక బెగ్గరొచ్చాడు. అతని యొక్క చేతులు ఎలా ఉన్నాయంటే చాలా సివియర్డ్‌గా ఉన్నాయి. సివియర్డ్ హ్యాండ్స్ అంటే కట్ అయిపోయి ఉన్నాయన్నమాట. అంటే ఇలాగ కట్ అయిపోయినట్లుగా ఉండేటువంటి ఒక బెగ్గరొచ్చాడు. ఎక్కడికొచ్చాడు? నీ యొక్క గడప దగ్గరికి వచ్చాడు. నువ్వు ఇంట్లో కూర్చొని ఏం చేస్తూ ఉన్నావు? తినబోతున్నావు. హాట్‌గా వండుకొని మంచి మంచి కర్రీస్ పెట్టుకొని రైస్‌ని తినబోతున్నావు. అప్పుడు నీ గడప దగ్గరకొచ్చి అమ్మా భిక్షాం దేహి, అయ్యా కొంచెము అన్నముంటే పెట్టండి అని అడుగుతున్నటువంటి ఒక బెగ్గర్ ఎక్కడికొచ్చాడు అంటే నీ యొక్క గడప దగ్గరికి ఒక బెగ్గరొచ్చాడు. అతనెవరో తెలుసా? బ్రదర్ హి ఈజ్ మై ఫార్మర్. అతను ఎవరో కాదు, ఆ పంట పండించినటువంటి బెగ్గర్. అంటే ఫార్మర్. సో, ఆ బెగ్గర్‌గా వచ్చిన వ్యక్తి ఎవరు అంటే మరెవరో కాదు, ఫార్మరే అలా వచ్చాడు. అంటే ఆ పంట పండించేటువంటి ఆ ఫార్మర్ యొక్క పరిస్థితి ఎంత దయనీయంగా తయారైంది అంటే, ఆ టౌన్‌కి మైగ్రేట్ అయిపోయి వచ్చేసాడు. ఆ మైగ్రేట్ అయిపోయి వచ్చినటువంటి ఆ ప్లేస్‌లో తనకి ఎలాంటి పని దొరకలేదు. ఇంకా ఏం చేయాలో తెలియనటువంటి పరిస్థితుల్లో ఆయన అడుక్కోవడం స్టార్ట్ చేశాడు. అంటే ఫార్మర్ యొక్క పరిస్థితి, ఒక రాజుగా ఉండేటువంటి ఒక ఫార్మర్, అందరికీ పెట్టేటువంటి చెయ్యున్నటువంటి ఆ ఫార్మర్, ఆ భూమిలో ఉండేటువంటి జీవాన్ని బయటికి తీసేటువంటి ఆ ఫార్మర్ యొక్క చేతులు చాపి, "అయ్యా ఒక ముద్దుంటే పెట్టండి" అనేటువంటి ఒక భిక్షగాడి స్టేజ్‌కి వచ్చేశాయి. అతనెవరో కాదు, వచ్చి ఆ బయట నిన్ను "అయ్యా కొంచెం ముద్దుంటే పెట్టండి" అని అడిగేటువంటి ఆ బెగ్గర్ ఎవరో కాదు, హి ఈజ్ మై ఫార్మర్ అనేసి డాక్టర్ అమ్మంగి వేణుగోపాల్ గారు ఈ పొయెమ్‌ని ఎండ్ చేయడం జరిగింది. ఎంత వండర్‌ఫుల్‌గా ఆయన చెప్పారో మనకి
ఈ లాస్ట్ లైన్స్ చూస్తే అర్థమైపోతుంది. సో, రియల్లీ దిస్ ఈస్ ద వండర్‌ఫుల్ ఎక్స్‌ప్లనేషన్ ఆఫ్ పోయెమ్ నిజంగా చెప్పాలి అంటే, ఆయన ఆ రైతుల యొక్క పరిస్థితిని దగ్గరుండి చూసాడు కాబట్టే, అంత చక్కగా రాయగలిగాడు మన అమ్మంగి వేణుగోపాల్ గారు. వీలైతే ఆ బుక్‌ని ఒకసారి చదవండి మీరు. ఇంకా మనకి వండర్‌ఫుల్ పోయెమ్స్ దొరుకుతాయి. ఓకే. సో, మీకందరికీ కూడా ఈ పోయెము చాలా చక్కగా నచ్చింది అనేసి అనుకుంటున్నాను. థాంక్ యూ వెరీ మచ్. ఒక్క నిమిషము. అదేంటంటే వీలైతే మనమందరం కూడా ఏం చేద్దాము అంటే, ఫార్మర్స్‌కి సపోర్ట్ చేద్దాము. మనకు వీలైనంత సహాయం కూడా ఫార్మర్స్‌కి చేద్దాము. అలా చేస్తేనే మనకి ఫ్యూచర్‌లో ఫుడ్ అనేది దొరుకుతుంది. లేదు అంటే గ్యాస్‌కి ఇంకా మనము రేషన్‌లో ఎలా నిలబడుతున్నామో, ఆ విధంగా బియ్యపు బస్తాల కోసము, కూరగాయల కోసం కూడా మనం రేషన్‌లో నిలబడాల్సినటువంటి పరిస్థితి ఖచ్చితంగా వస్తుంది. అంటే ఆర్డర్ చేసుకుంటేనే వస్తుంది. ఎందుకంటే స్కార్సిటీ వస్తే ఎవరు ఏం చేయలేరు గదా! స్కార్సిటీ వచ్చింది అంటే, అంటే ఇప్పుడు గ్యాస్‌కి స్కార్సిటీ ఉంది కాబట్టి మనం ఆర్డర్ చేసుకున్న నెల 15 రోజులకో, వారం రోజులకో వస్తుంది. అలాగే ఒక రైస్ బ్యాగ్ కావాలి అంటే కూడా మనం ఆర్డర్ చేసుకున్న తర్వాత మన ఇంటికొచ్చే పరిస్థితి కూడా ఫ్యూచర్‌లో రావచ్చు. కాబట్టి వి షుడ్ సేవ్ ద ఫార్మర్స్. వి షుడ్ సేవ్ ద ఫార్మింగ్. మనందరం కూడా వి షుడ్ గివ్ రెస్పెక్ట్ టు ద ఫార్మర్స్. థాంక్ యూ వెరీ మచ్.